ఓవరాల్‌గా చూస్తే మదనపల్లికి సంబంధించి మెడికల్ కాలేజీని దాదాపు హాస్టల్ భవనాలన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రధాన భవనం కూడా పూర్తయిపోయింది. టీడీపీ వాళ్ళు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మరి నేను కూడా ఏదైనా కొత్త ఊర్లోకి పోతే కుక్కలన్నీ మరుగుతూ ఉంటాయి. ఈ కుక్కలన్నిటికీ జవాబు చెప్పాలంటే మనం చెప్పలేము కదా. అయినా కూడా నేను చెప్తా ఉన్నాను, 70 కోట్ల దాకా ఖర్చు చేశారు. చాలా మంచి క్వాలిటీతో భవనాలన్నీ కూడా నిర్మించారు. కేవలం వాళ్ళకు 27 కోట్లు ఎంతో పేమెంట్ అయింది. మరి ఒక బిల్డింగ్ చేసే వ్యక్తి ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఎంత పర్సెంటేజ్ ఇస్తారు? ఏదంటే అది కూస్తే సరిపోతుంది అని అడుగుతున్నాను. ఇలా మురగడాలు ఎక్కువ, మీరు చేసే అవినీతి చాలా ఎక్కువ. చిన్న నాయకుడి నుంచి సర్పంచ్ కంటే కింద ఉండేవాడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా మీకు ఇదే కార్యక్రమం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆ బురదంతా కూడా తెలుగుదేశం పార్టీ వారి బురదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా నాయకుడి మీద, మా మీద చల్లడం. నా గురించి మదనపల్లి వాసులు అందరూ కూడా ఈరోజు ఓట్లేయమంటే కూడా అందరూ తెలుగుదేశం వారు కూడా వేస్తారు. ఏది ఈయన అవినీతి పరుడా కాదా అంటే, అవినీతి పరుడు కాదని 199% వేస్తారు. మరి వాళ్ళు కుక్కలు మరిగేదానికి నేను జవాబు చెప్పడం సమంజసం కాదు.